నవంబర్ 21, 22, 23వ తారీఖులో సింహరాశి వారికి ఖచ్చితంగా జరిగేది ఇదే. అంతేకాదు వీరి జీవితంలో నుండి ఒక వ్యక్తిని దూరం పెడితే చాలు, ఇక వీరికి అన్నీ కూడా శుభాలే. అంతేకాదు వీరి జీవితమే మారబోతుంది. అయితే నవంబర్ 21, 22, 23వ తారీఖులో సింహరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే ఎవరిని వీరి జీవితంలో నుండి దూరం పెట్టాలి, అంతేకాదు వీరి జీవితంలో ముందుకు సాగిపోవాలి అన్నా, వీరి కష్టాలు తీరాలి అన్నా, దుఃఖం దూరం కావాలి అన్నా సింహరాశి వారు ఏ విధంగా చేయాలి, ఎలాంటి దేవతారాధన చేయాలి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి సూర్య భగవానుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా క్రమశిక్షణతో కూడి ఉంటారు. సమయానుసారంగా పనులను పూర్తి చేస్తూ ఉంటారు. అలానే ఈ యొక్క సింహరాశి వారు ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు. ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగినా సరే ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి అనేటటువంటి తపనతో వీరు నిరంతరం కృషి చేస్తూ కష్టపడుతూ సుఖాంతమైనటువంటి జీవితానికి దూరంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలానే ఈ యొక్క దాన ధర్మాలు చేసిన తర్వాత చాలామంది బయటికి చెప్పుతూ ఉంటారు కదా, అలాంటి లక్షణం అనేది వీరిలో ఉండదు. అంటే ఎంత దానం చేసినా, ఎంత ధర్మం చేసినా ఇతరులకి చేశాము అని మాత్రం వారు చెప్పుకోరు. అలాంటి లక్షణం అధికంగా ఉంటుంది. అంటే ప్రచారాలు చేసుకోరు. నేను దాన ధర్మం చేశాను, ఇది చేశాను, అది చేశాను అనేటటువంటి ప్రచారం అనేది చేసుకోరు ఈ యొక్క సింహరాశి వారు. వీరు చాలా గంభీరంగా ఉంటారు. అయినప్పటికీ క్రమశిక్షణతో ఉంటారు. ఎక్కడ ఎలా నడుచుకోవాలో వీరికి బాగా తెలుసు. ఇతరులని అతి త్వరగా కలుపుకుపోతూ ఉంటారు. వీరిని దూరం నుండి చూసిన వారు వీరికి ఎక్కువగా పొగరేమో అన్నట్లుగా ఉంటారు. కాకపోతే వీరిని దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తులతో మాత్రం వీరు చాలా బాగుంటారు. వీరిని దగ్గర ఉండి చూసిన వ్యక్తులకి మాత్రమే తెలుసు వీరి గురించి, వీరు ఏంటి అనేటటువంటి విషయం. అలానే వీరు చాలా గంభీరంగా ఉన్నప్పటికీ చాలా సున్నితత్వమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు. కానీ చూసేవారికి వీరు గంభీరంగా ఉంటారు అని కదా, అంటే వీరు గంభీరంగా ఉంటారు కదా, వీరు చాలా కోపిష్ఠులేమో లేదా అహంకారంతో ఉంటారేమో అన్నట్లుగా కనిపిస్తారు. కానీ అలా ఎప్పటికీ ఈ యొక్క సింహరాశి వారు ఉండరు అని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారి గురించి ఎవరు నమ్మినా నమ్మకపోయినా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మాత్రం వీరు మార్చుకోరు. అంటే వీరిని నిజానిజాలు తెలుసుకోకుండా నిందించే వ్యక్తుల గురించి వీరు పట్టించుకోరు. అంతేకాదు ఎవరు ఏమన్నా సరే వీరు వాటిని పట్టించుకోరు. అలానే వీరు జీవితంలో ఎలా ముందుకు సాగిపోవాలా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వీరి యొక్క లక్ష్యాన్ని మాత్రం ఆపరు. ముందుకు సాగిపోతూనే ఉంటారు. వీరి లక్ష్యాన్ని చేరడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఎంత కష్టాన్నైనా సరే తమ యొక్క భుజాలపైన మోస్తారు అని చెప్పుకోవచ్చు. ఎంతటి కష్టం వచ్చినా సరే ఎదుర్కొనేంత సత్తా, దమ్ము, ధైర్యం ఈ యొక్క సింహరాశి వారిలో ఉంటుంది. సూర్య తేజస్సుతో కలిగి ఉంటారు. ఈ సింహరాశి వారు జీవితంలో అనేక రకాల కష్టాలను కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోయారు. కొన్నిసార్లు తమ యొక్క శత్రువుల వల్ల ఎంతో మానసికంగానూ శారీరకంగానూ తమ యొక్క శత్రువుల వల్ల కష్టాలను అనుభవించారు. వాటన్నింటినీ కూడా తట్టుకొని ముందుకు సాగిపోయారు. చెయ్యని తప్పుకి నిందలను కూడా మీరు మోయవలసి వచ్చింది. చెయ్యని తప్పుకి శిక్షలను మీరు పడవలసి వచ్చింది. ఆరోపణలను కూడా మోయవలసి వచ్చింది అని చెప్పుకోవచ్చు. మీకు కూడా తెలుసు, అంటే మీ శత్రువులు ఎవరు, మిమ్మల్ని బాధ పెట్టేవారు ఎవరు అనేటటువంటి విషయాన్ని మీరు ఆల్రెడీ గ్రహించి ఉన్నారు. అయితే మీరు చెయ్యని తప్పుకు కేవలం వారి కారణంగానే మీరు బాధపడుతున్నారు, బాధలు అనుభవిస్తున్నారు అనేటటువంటి విషయం కూడా మీకు తెలుసు. అయితే మీరు అయినప్పటికీ వారిని ఎలా, అంటే ఏ విధంగా వారిని అనాలో అనేటటువంటి విధి విధానం అనేది మీకు తెలియక చాలా బాధపడుతూ ఉంటారు. అంటే అనవసరంగా వారి వల్ల నేను బాధలు అనుభవిస్తూ ఉన్నాను,
నా కష్టానికి వారే అని తెలిసి కూడా మీరు మీరు వారిని ఏమీ అనలేకపోతూ ఉన్నారు. కాలం ఎప్పటికైనా సమాధానం చెబుతుంది అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క అవకాశం మీకు వచ్చింది. ఆ భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని ఈ యొక్క సమయంలో మీకు ప్రసాదించాడు అని చెప్పుకోవచ్చు. అందువల్ల మీకు ఏదైతే అవకాశం వస్తుందో, అంటే మీ శత్రువులను నిలదీసే అవకాశం అనేది వస్తుందో దానిని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అప్పుడే మీ మనస్సు అనేది కుదుట పడుతుంది. అంటే చేయని తప్పుకి పడిన బాధ నుండి విముక్తి అనేది లభిస్తుంది. మీరు జీవితంలో ముందుకి కూడా సాగిపోతారు. మీరు చేయని తప్పుకి పడినటువంటి శిక్షలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీ మనస్సు కొద్దిగా కుదుట పడుతుంది. వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. మీరు ఖచ్చితంగా వారికి బుద్ధి వచ్చేలాగా మళ్ళీ ఇంకెప్పుడూ కూడా మిమ్మల్ని ఆ విధంగా బాధ పెట్టకుండా ఉండటానికి ఆ భగవంతుడు మీకు అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ అవకాశాన్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా వారు చేసిన పనికి వారు తప్పకుండా సిగ్గుపడతారు. ఇక ఈ యొక్క వ్యక్తులని మీరు మీ జీవితంలో నుండి ఇప్పటి నుండైనా సరే దూరం పెట్టాలి. ఎవరు ఎలా ఉండబోతున్నారు, అలానే మీకు ఏ వ్యక్తుల వల్ల కష్టం కలగబోతుంది అనేటటువంటి విషయాలను గ్రహించి అలాంటి వ్యక్తులను దూరం పెడితే గనక ఆ వ్యక్తులని ఖచ్చితంగా మీ జీవితంలో నుండి దూరం పెట్టాలి. పొరపాటున కూడా అలాంటి వ్యక్తులకి మీ జీవితంలో చోటు అనేది కల్పించకుండా చూసుకోండి. అంతేకాదు సూర్యుడు ఈ రాశికి అధిపతి కనుక వీరికి సూర్య భగవానుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. సూర్య భగవానునికి ఆద్యం సమర్పించండి. అలానే ఈ యొక్క రాశి సూర్య భగవానునికి ఇష్టమైనటువంటిది కనుక వీరు ఎక్కువగానే గంభీరత్వం, మంచి కాంతిని పొంది ఉంటారు, మంచి తేజస్సుని పొంది ఉంటారు. అలానే మీ యొక్క భాగస్వామిపై ప్రేమ కురిపిస్తూ ఉంటూ ఉంటారు. దీనివల్ల మీ బంధం చాలా బలపడుతుంది. పిల్లలు చదువులో మంచి పురోగతి సాధిస్తారు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరించటం వల్ల మీకు ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవితంలో ఆర్థిక కష్టం అనేది ఈ సమయంలో ఊహించని విధంగా మలుపు తిరగబోతుంది. అంటే మీ కష్టాలు తొలగిపోబోతున్నాయి. ఆర్థిక జీవితంలో ఊహించని ఆర్థిక లాభాలు కూడా పొందబోతున్నారు ఈ సింహరాశి వారు. ఇలా సింహరాశి వారు కష్టపెట్టిన వారికి గుణపాఠం చెప్పేటటువంటి అవకాశం వస్తుంది. అలాంటి వారికి మళ్ళీ మీ జీవితంలో చోటు అనేది కురిపించకుండా మీ జీవితంలో మళ్ళీ వారికి చోటు అనేది కల్పించకుండా ఉంటే సరిపోతుంది. ఇక మీకు కష్టాలు ఉండవు. అలాంటి వ్యక్తులను తప్పకుండా మీరు మీ జీవితంలో నుండి కష్టాలు అనేవి వెళ్ళిపోయి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించాలి అంటే గనక ఆ వ్యక్తులను దూరంగా పెట్టండి. అంతేకాదు ఇక మీరు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితం మీకు నచ్చిన విధంగా మారిపోతుంది. డబ్బుకి లోటు అనేది ఉండదు. జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే మీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చి ప్రతినిత్యము సూర్య భగవానునికి ఆద్యం సమర్పిస్తే గనక ఉద్యోగంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. అలానే మీరు సూర్య భగవానుని పూజించిన లేదా తూర్పు వైపుకి తిరిగి దండం పెట్టుకొని నమస్కరించుకున్న మంచి జరుగుతుంది. మీరు తూర్పు వైపు నుండి ప్రయాణించాలి. తూర్పు ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు తూర్పు వైపు నుండి సూర్య భగవానుని నమస్కరించుకొని బయటికి వెళితే గనక ఆ పనిలో కూడా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఈ విధంగా మీరు ఒక వ్యక్తిని దూరం పెడితే సరిపోతుంది. ఇక మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలానే ఇదివరకు మీపై పడినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో, మీరు అనుభవించిన చేయని తప్పుకు పడిన నిందలు, అనుభవించిన కష్టం వంటివి కూడా ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు. దానికోసమని మీరు సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ఇక ఆరోపణలు, నిందలు, మీపైన ఏవైతే చేయని తప్పుకు కష్టాలు అనుభవించారో అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఇక ఈ యొక్క శత్రువులను దూరం పెట్టండి. అలానే మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తను పాటించండి. మీరు ప్రతినిత్యము యోగా, వ్యాయామం వంటివి చేస్తూ ఉండండి. హెల్దీకరమైనటువంటి ఫుడ్ని తినండి. ఆరోగ్యంగా ఉండండి. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తగ్గిపోతుంది కదా అని లైట్ తీసుకోకుండా వైద్యుల సహకారాలతో మీరు
అంటే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి నవంబర్ 21, 22, 23వ తారీఖులో ఏ విధంగా ఉంది, ఏ వ్యక్తిని దూరం పెట్టాలి అని, వారి జీవితంలో జరిగేటటువంటి గోచార ఫలితాలు ఏమిటి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.